హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ వంశీ కృష్ణ. సో ఈరోజు ఈ వీడియోలో నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే మనం తెలుసుకుందాము. ఈ కాలేజ్ మీరు ఇప్పుడు 2025 కాబట్టి సో ఈ వీడియో కూడా నేను 2025లోనే తీస్తున్నాను. సో మీరు ఇంకొక 2 మంత్స్లో 3 మంత్స్లో ఈ వీడియో మీరు చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఈరోజు మనము ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇది అటానమస్ కాదా అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. సో ఇక్కడ నేను నాకు తెలిసిన పర్సన్స్ని అయితే తెలుసుకొని సో ఈ కాలేజ్ గురించి అయితే ఈ రివ్యూ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిపార్ట్మెంట్స్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఎంబీఏ ఎంసీఏ కూడా ఉంటాయి, అంటే మాస్టర్స్ కూడా ఉంటాయి అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మనం మ్యాక్సిమం సిఎస్సి గురించి ఆలోచిస్తాము. సో సిఎక్సి ఉంటే చాలు. సో కాబట్టి సిఎస్సి అయితే ఉంటుంది. సో మనకి స్పెషలైజేషన్ కింద మనకి ఏఐఎంఎల్ ఉంది, సిఎస్ ఉంది, సిఎస్సి డిఎస్ ఉంది, సో డేటా సైన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈసీఈ కూడా ఉంది మనకి. సో కాబట్టి ఐటీ కూడా ఉంది మనకి. ఇక్కడ మెయిన్ ఏంటంటే సో మీరు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే కంపల్సరీ సో కావాల్సిన కోర్సెస్ అయితే ఇక్కడ ఈ కాలేజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మెయిన్గా ఏంటి అంటే అటానమస్ కాలేజ్. అటానమస్ అంటే ఏంటి అనే డౌట్ చాలామందికి ఉంటుంది, చాలామందికి తెలియదు, కొంతమందికి అయితే తెలుసు. సో మనకి అటానమస్ అంటే ఏమీ లేదండి. అటానమస్ అంటే మీరు ఎగ్జామ్స్ అనేది మీరు ఉన్న కాలేజ్లోనే రాస్తారు. ఓకేనా, మీరు ఏ కాలేజ్లో అయితే ఉంటున్నారో ఆ కాలేజ్లోనే రాస్తారు. ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సారావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నా. సో కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా అయితే వినండి అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీకు 2024కి సంబంధించి 2023-24కి సంబంధించి ప్లేస్మెంట్స్ రికార్డ్స్ అయితే మనకి వీళ్ళైతే ఇచ్చిన్నారు. సో నేను ఫస్ట్ అవి చూపిస్తాను. కంపెనీ నేమ్స్ ఇక్కడ మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అసెంజర్. సో మనకి సిఎస్సి బ్రాంచ్ నుంచి 55 మంది అయితే సెలెక్ట్ అయ్యారని వీళ్ళు చెప్తున్నారు. సిఎస్సి ఏఐ నుంచి 15 మంది సెలెక్ట్ అయ్యారని వీళ్ళు చెప్తున్నారు. ఈసీఈ కింద 23, త్రిబుల్ ఈ కింద 1, ఐటీ కింద 6. సో వీళ్ళైతే చెప్తున్నారు. గ్రాండ్ టోటల్గా వచ్చేటప్పటికి 108 ప్లేస్మెంట్స్ అయితే అయ్యాయి అని చెప్తున్నారు అసెంజర్లో. సో ఇక్కడ మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మనకి చాలా పెద్ద పెద్ద హెచ్సిఎల్ ఉంది, ఐసిఐసిఐ ఉంది మనకి. సో చాలా పెద్ద కంపెనీస్ అయితే ఉన్నాయి. సో టీసీఎస్ ఉంది, టీసీఎస్లో కూడా మనం చూసుకోవచ్చు. సిఎస్సి బ్రాంచ్ కింద 17 మందిని అయితే తీసుకొని ఉన్నారనమాట. సో ఇంకా టెక్ మహేంద్రాలో నుంచి కూడా మనకి ఉన్నారు. టెక్ మహేంద్రా ఉంది. ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ కాలేజ్లకి టైఅప్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు ప్లేస్మెంట్స్ అనేటివి ఎలా ఉంటాయో నేను ఒకసారి చెప్తాను. సో ప్రతి కంపెనీ ఒక కాలేజ్కి వస్తాయి, ఓకేనా. చిన్న కాలేజెస్కి అయితే ఎక్కువ రాకపోవచ్చు, బట్ కొంచెం పేరున్న కాలేజెస్కి అయితే కంపెనీస్ అనేటివి వాళ్ళు టైఅప్ అయి ఉంటారు. సో కాబట్టి కంపెనీస్ అయితే వస్తాయి. కాకపోతే అక్కడ కాలేజ్లో మనం జాయిన్ అయితే చాలు మనకి ప్లేస్మెంట్స్ 100% వచ్చేస్తుంది అంటే మాత్రం జరగదు. వాళ్ళ పని ఏంటి, జస్ట్ ఇంటర్వ్యూస్కి మిమ్మల్ని పంపించడం, అది వాళ్ళ పని. ఓకే, మీరు ఇంటర్వ్యూలో వెళ్ళి మీరు క్రాక్ చేసుకొని జాబ్ అయితే తెచ్చుకోవాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నేను చాలామంది ఎలా ఉంటారంటే, నేను పెద్ద మోహన్ బాబు కాలేజ్లో జాయిన్ అయిపోయాను అనుకోండి, నాకు 100% ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, నేను చదవకపోయినా నాకు జాబ్ వచ్చేస్తుంది అని మైండ్ సెట్లో ఉంటారు. ముందు ఆ మైండ్ సెట్ నుంచి అయితే బయటికి రండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అలా ఏం ఉండదు ఇక్కడ. సో మీ చిన్న కాలేజీలో చదివినా పెద్ద కాలేజీలో చదివినా కంపెనీస్ అయితే వస్తాయి, మీకు ఇంటర్వ్యూస్ అటెండర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో మీరు ఇంటర్వ్యూలో మీరు చేసే పర్ఫార్మెన్స్ బట్టి మీకు కంపెనీ అయితే జాబ్ ఇస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీకు శాలరీస్ ఇవన్నీ ఉంటాయి, మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా నేను చెప్పేది ఏంటంటే స్కిల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు చిన్న కాలేజీలో చదివినా పెద్ద కాలేజీలో చదివినా. సో నా దృష్టిలో ఏంటి అంటే నాకు ఏ కాలేజ్ అయినా ఒకటే నా దృష్టిలో. ఎందుకంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి. సో నా డేస్ ఎలా అయిపోయిందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్ బిజినెస్ అయితే అయిపోయింది. సో ఈ విషయం మనందరికీ తెలుసు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ అయితే పెంచుకోండి. పైథాన్, జావా, ఇవి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా జాబ్ అనేది వస్తుంది. మీ దగ్గర స్కిల్ ఉంటే ఏ కంపెనీ అయినా జాబ్ ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ కాలేజ్ అయితే మంచిదే అండి.
సో పేరున్న కాలేజే కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో ఈ వీడియో చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి మనకు కూడా. ఓకేనా గైస్, బై బై, ఉంటాను మరి.